ప్రేరణ ఇప్పుడు కృష్ణ ముకుంద మురారిలో మీరు చేశారు. సో ఇక ముందు మూవీస్ లో చూడొచ్చా? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆఫర్స్ ఏమైనా స్టోరీ రైటర్స్ చూడొచ్చా అని అడుగుతున్నారు. ప్లీజ్ నాకు కూడా చూడాలని ఉంది. మీకు ఆఫర్స్ ఏమైనా వచ్చాయి ఇప్పటి వరకు? ఇప్పుడు ఇమ్మీడియట్లీ అయితే మూవీస్ వైస్ రాలేదు, మళ్ళీ సీరియల్స్ వచ్చాయి. అండ్ నాకు సీరియల్స్తో ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఐ ఆమ్ ఓపెన్ టు సీరియల్స్, వెబ్ సిరీస్, మూవీస్. ఆబ్వియస్లీ మూవీస్ అనేది ఏ యాక్టర్ లైఫ్లో అయినా పెద్ద స్టెప్ ఉంటుంది. అందరూ ఒక యాక్టర్ అయినప్పుడు మూవీకే వెళ్ళాలి అనుకుంటారు. నేను కూడా మూవీలోకి వెళ్ళాలి అని చాలా ఆశ ఉంది. ఆ ఆపర్చునిటీ రావాలి, నేను కూడా రీచ్ అవుట్ అవుతున్నా. బట్ ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్. ఎందుకంటే ఆడియన్స్లో కూడా చాలామంది అది అడుగుతున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ చేంజ్. బట్ ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి స్క్రిప్ట్ ఏ ఫామ్లో వచ్చినా, వెబ్ సిరీస్, సీరియల్, మూవీస్ ఏది వచ్చినా ఐ విల్ డూ ఇట్. బికాజ్ ఏదో అనుకుని నేను మూవీస్ అనుకుని ఇంట్లోనే కూర్చుని ఉంటే మీరు ఎక్కడ చూడలేరు నన్ను. సో ఐ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి. ప్లీజ్ మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి నాకు. డెఫినెట్గా వస్తుంది. అండ్ మీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉందా? మీరు చూసారు కదా, నా మోస్ట్ కంఫర్ట్ జోన్ ఉన్నది కామెడీలో. ఓకే, లైక్ మరీ ఆ కృష్ణ ముకుందలో జస్ట్ సీరియస్, ఈ అమాయకంగా తింగర్ పిల్ల అని పేరు వచ్చింది. కానీ ఒక సీరియల్ అన్నప్పుడు మెజారిటీగా ఏముంటుంది, ఒక తెలుగింటి ఆడపిల్ల సో పద్ధతిగా, సాఫ్ట్గా, కష్టాలు వచ్చినప్పుడు మొత్తం ఏడ్చుకుంటూ ఇలాంటి సీన్ ఉంటుంది. అండ్ ఇలానే పెడతారు ఎందుకంటే ఆడియన్స్కి కూడా అలా చూడడం ఇష్టం, కనెక్ట్ అవుతుంది. అయ్యో మా పిల్లకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇలాంటిది. సో రాసేవాళ్ళు కూడా ఇలానే రాసుకుంటూ వెళ్తారు. కానీ నాకు కొంచెం తేడాగా ఉన్న మాస్ లుక్లో, ఇప్పుడు బాయ్స్కి ఇక్కడ రౌడీ లుక్ వస్తుంది కదా, సో నాకు అలాంటిది, లేకపోతే కామెడీ, లేకపోతే నాకు నెగిటివ్ కూడా చాలా ఇష్టం. లైక్ విలన్ టైప్స్ ఆల్సో ఐ రెస్పెక్ట్ విలన్ రోల్. ఎందుకంటే ఎలా అండి అలా అది ట్విస్ట్ ఉండాలి కథలో, చూస్తే ఎలా ఉంది కానీ ఇంత డేంజరా అలా ఉండాలి. క్రేజీ ఉంటుంది బట్ అది అంటే అది రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు జనాలు నిజంగా ఆ క్యారెక్టర్ని నమ్మేసి వాళ్ళు ఎంత బాగా చేయాలి అంటే నమ్మేసి ఆ క్యారెక్టర్ని మొత్తం హేట్ చేయాలి కదా. కొంచెం పాజిటివ్గా ఉండాలి అంటే ఇలా అమాయకంగా ఫేస్ పెట్టుకుని ఇలా చేసేస్తే నమ్మేస్తారు. కానీ మీరు విలన్గా గట్టిగా ప్రూవ్ అవ్వాలంటే ఆ విలన్ యాక్టింగ్ గట్టిగా ఉండాలి. అప్పుడే చూసేవాళ్ళు కూడా ఈమెను ఫస్ట్ పంపించండి ఆ రియాక్షన్ ఆడియన్స్ నుంచి రావాలంటే వాళ్ళు ఎంత డేంజర్లో పెట్టుకుని ఆ రోల్ చేసి ఉంటారు, ఎంత కన్విక్షన్తో, డెడికేషన్తో చేసి ఉంటారు. సో ఐ రెస్పెక్ట్ విలన్స్. సో నాకు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తా. బట్ మెయిన్గా నాకు హారరో, కామెడీయో, మాస్ లుక్, దట్ విల్ ఆల్సో బి ఫన్. ఓకే, హారర్ కామెడీ ఫ్యూచర్ లో ఇంకా మనం ప్రేరణ గారిని హారర్ కామెడీలో చూడబోతున్నాము. మీరు సిరీస్ అవ్వచ్చు. దాని మధ్యలో మీరు చూసారా, నేను చంద్రముఖిగా చేశాను ఇందులో. బిగ్ బాస్ లో చంద్రముఖిగా చేశాను, దాన్ని కామెడీతో కలిపాము. ఓకే, అవును. సో హారర్ కామెడీ ఐ థింక్ ఇస్ వెరీ నైస్ సబ్జెక్ట్. బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల మీకు కొన్ని చిన్న చిన్న కోరికలు అలా అంటే మూవీకి ముందు ఒక ట్రైలర్ లాగా తీరిపోయాయి కదా? ఐ థింక్ సో. ఏదేదో చేసామో దానిలో. ఓకే, అది కెరియర్ వైజ్ కాదు, లైఫ్కే ఒక ఎక్స్పీరియన్స్, అది మంచి ఎక్స్పీరియన్స్.